దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా, నీ ప్రజలు నీ సన్నిధికి ఆశతో వస్తారు. వారు వారమంతా వారి కష్టంలో కష్టపడి, వారి కుటుంబం కొరకు కష్టపడి, కొంతమంది లాభం పొంది, కొంతమంది నష్టము పొంది, కొంతమంది బలహీనతల చేత, కొంతమంది వ్యాధుల చేత, కొంతమంది అప్పుల చేత, కొంతమంది ఆర్థిక పరిస్థితుల చేత, కొంతమంది నిందల చేత, కొంతమంది అవమానాల చేత, కొంతమంది వివిధ రకాలుగా మనశ్శాంతి లేక, ఈ ఆదివారం రోజు నేను మందిరానికి వెళ్ళి దేవుని మాటలు వినొస్తా అని చెప్పి దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు, నాతో మాట్లాడతాడు దేవుడని ఆశతో నీ సన్నిధికి వస్తారు. ప్రభువా, వారికి నువ్వేం చెప్పబోతున్నావని నేను ప్రార్థనలో ఉంటా. గంటల తరబడి ఉన్నప్పుడు ఆయనే నాకు ఒక మాటను ఇస్తాడు. దాన్ని తీసుకొని నేను ప్రభు సన్నిధిలో ఆయన మాటలను సంఘానికి బోధించనై ఉంటున్నాం. హల్లెలూయా. అదే మాట దేవుడు ఏమంటున్నాడంటే, వాని మనసు స్థిరముగా నుండును అని చెప్పి అంటున్నాడు. హల్లెలూయా. మరి ఎవరి మనసు అని బైబిల్లో మనము చూసినట్లయితే చూడండి ఒకసారి, కీర్తన గ్రంథము 112:8 వచనము. వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు. చాలు. హల్లెలూయా. వాని మనసు స్థిరముగా ఉంటుంది. వారెవరు అని బైబిల్లో చూసినట్లయితే కొన్ని విషయాలను ప్రత్యేకంగా నాకు ఇచ్చినాడు. ఒకవేళ ఎవరైనా రాసుకునే బిడ్డలుంటే రాసుకోండి. ఎవరు వారు అని అంటే, నీతిమంతుని మనసు స్థిరముగా ఉంటుంది. రెండోది, నమ్మకస్తుని మనసు స్థిరముగా ఉంటుంది. ఒకటి, నీతిమంతుని మనసు స్థిరముగా ఉంటుంది. రెండోది, నమ్మకస్తుని మనసు స్థిరముగా ఉంటుంది. మూడోది, భక్తిపరుని మనసు స్థిరముగా ఉంటుంది. నాలుగోది, తగ్గింపు కలిగిన వాని మనసు స్థిరముగా ఉంటుంది. ఐదవది, లోబడే వాని మనసు స్థిరముగా ఉంటుంది. ఆరవది, దేవుని ఆజ్ఞలు గైకొనే వాని మనసు స్థిరముగా ఉంటుంది. ఏడవది, దైవ చిత్తానుసారంగా నడుచుకునే వారి మనసు స్థిరముగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఎన్ని దేవుడు ఇచ్చాడు, ఇంకా అనేకములున్నాయి. అందులో ఒక 7 విషయాలను దేవుడు మన ఎదుట ఉంచాడు. ఈ స్థిరత్వము దేనికి సాదృశ్యం? ఎందులో మనము స్థిరపడాలి? అసలు మన స్థిరత్వం అనేది ఎక్కడ ఉండాలి? మీకు పోయిన వారం కాకపోతే అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటా. ఒక చెట్టుని మనం ఒక స్థలములో పెట్టిన తర్వాత దానికి తౌటం పెట్టి నీళ్లు పోస్తూ ఉన్నప్పుడు అది మహాభివృద్ధి చెందుతుంది. అదే చెట్టుని ఒక నెల రోజులు అక్కడనే ఉంచి మరలా దాన్ని తీసి, లేదా అది పుంజుకునే సమయంలో దాన్ని తీసి వేరొక స్థలములో పెట్టినామనుకో, మరలా బలపడేసరికే మరలా కొంత టైం పడుతుంది. అదే చెట్టుని మరలా ఇంకొక స్థలంలో నెల తర్వాత ఇట్లా దాని బ్రతుకంతా తీస్తూ పెడుతూ ఉన్నప్పుడు ఇక ఆ చెట్టు సత్యదాకా అదే స్థితిలో ఉంటుంది. హల్లెలూయా. దానికి ఒక స్థిరత్వము లేదు కాబట్టి అది ఎదగదు. దైవజనమా, నా జీవితంలో ఒక స్థిరత్వం అనేది ఉండాలి. ఈరోజు మందిరానికి వస్తున్న బిడ్డలు వర్షాన్ని చూడరు. దేవుడు కావాలనుకునే వ్యక్తి వర్షాన్ని చూడడు. నేను కరెక్ట్గా చెప్తున్నా. స్థిర మనసు కలిగిన వ్యక్తి వర్షాన్ని చూడడు, ఎండను చూడడు, చలిని చూడడు, నిద్రను చూడడు, ధనం వైపు చూడడు, సుఖభోగాల వైపు చూడడు, తిండి వైపు చూడడు.
వానికి ఒక ఆశ అనేది ఉండదు, లోకానుసరమైన ఆశ అనేది ఉండదు. దేవుడు నాతో మాట్లాడాలి, ఈరోజు ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, నాకు ఇంకా ఎంతో నేను దేవుని మాట వినాల్సిన వ్యక్తినై నేను ఉన్నాను అని చెప్పి తను ఏం చేస్తాడంటే ఆశతో దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఆశతో ఏం మాట్లాడతాడో ఒక్క క్షణం నాతో దేవుడని కొంతమంది ఏం చేస్తారు, నేను ఏం చేసేది తెలుసా, ప్రార్థన అయిపోయేంత వరదాకా, వాక్యం అయిపోయేంత వరకు నిద్ర రావద్దని మోకరించే ఉండేది ప్రార్థనలో. మీకు వయసు పైబడిన వారు ఉన్నారు కాబట్టి మీ మోకాలు నొష్టిగా వచ్చి మీరు మోకరించలేని పరిస్థితులలో మంచి చక్కలు ముక్కలు పెట్టుకుంటారు. కానీ నేను ఎక్కడ కూర్చున్నది తెలుసా, కొంతమంది ఇప్పుడు మనకు చైర్లు వేసినాం, చైర్లు ఉన్నా కానీ ముందుకొచ్చి ముందు లైన్లో కూర్చొని నేను ఎక్కడ ప్రార్థనకు పోయినా, ఏ స్థలానికి పోయినా, అది పాస్టర్స్ మీటింగ్ కానీ, విశ్వాసుల మీటింగ్ కానీ, ఏ మీటింగ్ కానీ, అది ముందు లైన్కి వెళ్ళి నేను కూర్చుంటా. ఎందుకంటే వెనుక ఉండి మనం చూసేది దేని చూస్తామంటే నిద్రపోయేటోని వైపు చూస్తాము, మంచినీళ్ళకి పోయేటోని వైపు చూస్తాము, మరి సప్పట్లు సరిగ్గా కొట్టనోని వైపు చూస్తాము, ఆలస్యంగా వచ్చేటోని వైపు చూస్తాము, గుర్రుకు వచ్చేటోని వైపు చూస్తాము, ఇట్లాంటివి అన్నీ చూస్తుంటాము. కానీ దేవుణ్ణి చూడలేకపోతాం. హల్లెలూయా. అందుకనే దేవుడు అన్నాడు ముందు ఉండాలి. నువ్వు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అందుకనే కొంతమంది సామెత చెప్పేది ఏంటంటే భోజనానికట ముందుగా వెళ్ళాలన్నట, పోలీసుని దెబ్బలకట వెనకకు పోవాలన్నట. ఎందుకు ముందుగా పోవాలి ఇదంటే కూర బాగున్నదని ఎక్కువ తోడతారు, పోలీసుని దెబ్బలకు ఎందుకు వెనకకు పోవాలంటే బాగా వాడు కొచ్చుంటాడు కాబట్టి, ఇక లాస్ట్కు వాడిని కొట్టలేకపోతాడు కాబట్టి 2 కొట్టంగానే పోరా అని చెప్పి అంటాడు దైవజనమా. హల్లెలూయా. గమనించాలి, దేవుని వాక్యానికి ముందు ఉండాలి. నీలో స్థిరత్వం ఉండాలి, నీలో నమ్మకత్వం ఉండాలి, నువ్వు బలపరుచుకోవాలి, దేవుని సన్నిధిలో నువ్వు కుదుర్చుకోవాలి. నువ్వు ఉన్న స్థలములోనే నీవు స్థిరపడడం నేర్చుకోవాలి, నీకున్న దాని ద్వారా నువ్వు తృప్తి చెందడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నాకు ఫ్రిడ్జ్ లేదు, నాకు కూలర్ లేదు, నాకు ఇల్లు లేదు, నాకు పెద్ద సెల్ ఫోన్ లేదు, నాకు మంచి ఆరోగ్యం లేదు, ఇచ్చేదాకా ఆగుతావా? హల్లెలూయా. అసలు ఇంకొక విషయం తెలుసా, అప్పులు చేసి కొప్పులు చేసి అవన్నీ కొనుక్కొని ఆడ పెడితే నీ మనసు అంతా వాటి మీద ఉండదు, అప్పుల మీదనే ఉంటుంది నీ మనసు. దేవుడు ఒక్కొక్కటి ఇస్తుంటే దేవుని వైపు చూడాలి. ఒకడు పేదరికములు ఉన్నవా, నువ్వు విశ్వాసివా, నువ్వు సేవకునివా, లేదా నువ్వు ప్రవక్తవా, నువ్వు కాపరివా, నువ్వు ఉపదేశకునివా, నువ్వు ఏమన్నా కానీ నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అందరికీ సహాయం చేసి, దేవుడు ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. బైబిల్ గ్రంథంలో యోబు అనే భక్తుడు ఉన్నాడు. దైవజనమా, ఇంతకుముందు దైవజనరాలు చెప్పింది. ఏమని చెప్పిందంటే యోబు గురించి కొన్ని విషయాలు వివరించగలిగింది. ఆత్మదేవుడు స్థిరత్వం గురించి మాట్లాడుతున్న సమయంలో యోబు గురించి నేను మాట్లాడతా. దానికి ముందు ఆత్మదేవుడు ఇంకొక దైవజనుడి గురించి చెప్తూ ఉన్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే ఏసన్న అనే దైవజనుడు. దైవజనమా, ఈ దైవజనుడు భయంకరమైన కష్టములలో దేవుని సేవ కొరకు పిలువబడి సేవకు వచ్చిన తర్వాత ఆయన తల్లి తండ్రిని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకు బహు ఆస్తులు ఉన్నప్పటికీ ఈ ఆస్తుల ద్వారా నాకు ఏమొస్తుంది, ఈ ఆస్తుల ద్వారా నాలో గర్వం ఉంటుంది, ఈ ఆస్తుల ద్వారా నేను ప్రార్థన చేయలేనని సమస్తమును విడిచిపెట్టి, ఇదిగో పేతురు, యోహాను, అలాగని ఇంకా కడమ శిష్యులు సమస్తమును వదిలిపెట్టి ఎట్లయితే క్రీస్తును వెంబడించారో అదేవిధంగా యేసన్న గారు కూడా సమస్తమును వదిలిపెట్టి, రైస్ మిల్లును వదిలిపెట్టి, భోజన పదార్థాలను, సుఖభోగాలను, సౌఖ్యాలను, మంచి స్లాపు లాంటి ఇల్లుని సమస్తమును వదిలిపెట్టి దేవుని సేవ కొరకు వెళ్ళి లేమల్లె అనే ప్రాంతం, లేమల్లెకు 14 కిలోమీటర్ల దగ్గర ఒక బోర్డు ఉంటుంది, దాని పక్క పొంటి ఒక చిన్న గుడి చేసుకొని సేవ ప్రారంభం చేసిండు. దైవజనమా గమనించాలి, విశ్వాస జీవితంలో కానీ ఎవరి జీవితంలోనే కానీ నువ్వు ఒక స్థిరత్వం కలిగి ఉన్నప్పుడు నిన్ను దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. నీకు స్థిరత్వం అనేది లేకపోతే నిన్ను అభివృద్ధిలోనికి తీసుకురాడు. ఎవరు స్థిరత్వం కలిగి ఉంటారు, ఎవరు స్థిర మనసు కలిగి ఉంటారు, ఒక దానికి మాట ఇస్తే దాంట్లో ఎప్పుడు సత్యంత వరదాకా ఆ మాట తప్పకుండా ఎప్పుడు మనం జీవిస్తామంటే నీతిమంతులుగా ఉన్నప్పుడు, యథార్థవంతులుగా ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే మనము ఒక స్థిర మనసు కలిగి ఉంటాం. స్టేజ్ మీదకి వచ్చి చెప్తారు సాక్ష్యాలు బాగా, నాకు ఇది చేసిండు, నాకు అది చేసిండు, ఇది చేసిండు, అన్ని చేసిండు అని బాగానే చెప్తారు సాక్ష్యాలు. 4 శినుకులు పడగానే ఏమైంది, బంద్ ఆ ప్రార్థన. ఏది నీ సాక్ష్యం, ఎక్కడ ఫలించే? 4 శినుకులు పడగానే ఏమైంది, బంద్ ఆ ప్రార్థన. ఏది నీ సాక్ష్యం, ఎక్కడ ఫలించే? 4 శినుకులు పడగానే ఏమైంది, బంద్ ఆ ప్రార్థన. ఏది నీ సాక్ష్యం, ఎక్కడ ఫలించే? 4 శినుకులు పడగానే ఏమైంది, బంద్ ఆ ప్రార్థన. ఏది నీ సాక్ష్యం, ఎక్కడ ఫలించే? 4 శినుకులు పడగానే ఏమైంది, బంద్ ఆ ప్రార్థన. ఏది నీ సాక్ష్యం, ఎక్కడ ఫలించే? 4 శినుకులు పడగానే ఏమైంది, బంద్ ఆ ప్రార్థన. ఏది నీ సాక్ష్యం, ఎక్కడ ఫలించే? 4 శినుకులు పడగానే ఏమైంది, బంద్ ఆ ప్రార్థన. ఏది నీ సాక్ష్యం, ఎక్కడ ఫలించే? 4 శినుకులు పడగానే ఏమైంది, బంద్ ఆ ప్రార్థన. ఏది నీ సాక్ష్యం, ఎక్కడ ఫలించే? 4 శినుకులు పడగానే ఏమైంది, బంద్ ఆ ప్రార్థన. ఏది నీ సాక్ష్యం, ఎక్కడ ఫలించే? 4 శినుకులు ప
వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడతలేడు దేవుడు, రానోళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు వచ్చి ఏది మొన్న సాక్ష్యం చెప్పిన ఆయన ఏడి అని ఇక్కడ అడుగుతాడు. మరి ఆయన లేడా? ఇదేనా నీ సాక్ష్యం బిడ్డ? హల్లెలూయా. దైవజనుడు, ఒక దైవజనుడు అట ఎజ్రా శాస్త్రి. ఏం శాస్త్రి? ఎజ్రా శాస్త్రి. ఇప్పుడు మన్నా చర్చి, లేబర్ కాలనీలో మన్నా చర్చ్ ఉన్నది. ఎంతమందికి తెలుసు? మన్నా చర్చ్ ప్రార్థనా మందిరం మన్నా లేబర్ కాలనీ దగ్గర ఉంటుంది, పెద్ద చర్చి. అదో అక్కడ ఉండేది ఇంకా పెద్ద చర్చ్ ఉంటుంది. దాని యువతల రైట్ సైడ్లో ఒక మన్నా చర్చ్ ఉంటుంది. దాన్ని పాస్టర్ రవికుమార్ అయ్య గారు అక్కడ సేవ చేస్తున్నాడు. ఆయనే గుడ్ ఫ్రైడేకు ఒక 3 days ముందుగానో 4 days ముందుగానో చనిపోయిండు. ఎన్ని రోజుల ముందు? 3 రోజుల ముందు. ఆయన శవాన్ని పాతి పెట్టలే. గమనించాలి, ఆయన శవాన్ని పాతి పెట్టలే. 3 రోజులు ఉన్నది గుడ్ ఫ్రైడే అని. గుడ్ ఫ్రైడే అయిపోయేంత వరకు శవాన్ని అట్లనే ఉంచి అయిపోయిన తర్వాత పాతి పెట్టడం జరిగింది. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే రేపనగా అంతే. హల్లెలూయా. గమనించాలి, ఆయనకు భార్య ఉన్నది, ఆయనకు పిల్లలు ఉన్నారు, ఆయనకు సంఘం ఉన్నది. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు దైవజనుడు. 3 దినాలు గుడ్ ఫ్రైడే రోజు చూడండి, శవాన్ని అక్కడ పెట్టుకొని ప్రార్థన గుడ్ ఫ్రైడే జరిగింది. తెల్లారి ఆరాధన జరిగింది, ఈస్టర్ కూడా జరిగింది. అవన్నీ అయిపోయిన తర్వాత సోమవారం రోజు ఆయన అంత్యక్రియలు ప్రారంభం చేయడం జరిగింది. దైవజనమా, 4 సినుకులకు పడగానే నువ్వు ప్రార్థనకు బంద్ అవుతావు. ఏది నీ స్థిరత్వము? స్థిరత్వం అంటే అది. ఇంకొక విషయం నేను చెప్తున్నా. ఎజ్రా శాస్త్రి అనే దైవజనుడు ఉన్నాడు, మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది ప్రసంగం. వాళ్ళ డాడీ చనిపోయిందట. వాళ్ళ డాడీ చనిపోతే ఆదివారం శవాన్ని అక్కనే పెట్టి ఆయనే ప్రసంగం చేసి లేదా పక్క వ్యక్తితో చెప్పించి ఆ ప్రార్థన ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చి, ఇప్పుడు మటన్లు తెచ్చుకొని ఇంటికాడ అబ్బా ఆదివారం నాడు మంచిగా వర్షం పడ్డదిరా నీ అవ్వ అని చెప్పి ఏం చేసినాం మంచిగా ఇప్పుడు తినుకుంటా లెక్క అడుగుతాడు దేవుడు, రాస్తాడు అక్కడ పరలోకంలో. హల్లెలూయా. స్థిర మనసు అనేది లేదు సంఘములో. నీకు స్థిర మనసు ఉండాలి. ఎవరిలో స్థిర మనసు ఉంటుంది? నీతిమంతులలో స్థిర మనసు ఉంటుంది, యథార్థవంతులలో స్థిర మనసు ఉంటుంది. ఈ దైవజనుడైన ఎజ్రా శాస్త్రి తన తండ్రి చనిపోతే ఏడ్చుకుంటూ అక్కడనే వచ్చిండు. ఎందుకంటే తన తండ్రి క్రైస్తవుడు, ఆయన ఆత్మను దేవుడు పరదేశకు తీసుకెళ్ళాడు. ప్రతి వ్యక్తికి ఒక టెస్ట్ వస్తుంది, గమనించాలి. నీకు వచ్చే ప్రతి పరీక్ష నిన్ను సువర్ణంగా మార్చడం కొరకు వస్తుంది, కానీ నువ్వు సువర్ణంగా కాదు బూడిదైపోతున్నావు. యూట్యూబ్లో వాక్యం వింటున్న దైవజనమా, బూడిదైపోతున్నావు. చూడండి, నేను నిన్న నర్సంపేటకు పోయి వస్తున్నా. మొన్న నర్సంపేటకు పోయి వస్తుంటే కుండను చూసినప్పుడు దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన విషయాన్ని నాకు బయలుపరిచిండు. మట్టి కూడా కాలితే నీళ్ళల్లో కరిగిపోదట. మట్టి కాలితే ఏమవుతుంది? కరిగిపోతుందా? కాలని మట్టి తీసుకొచ్చి నీళ్ళల్లో ఇట్టిట్టాను, నీ చేతుల గింత కూడా ఉండదు. అదే మట్టిని కాలబెట్టి నువ్వు నీళ్ళలో వేసి ఇట్టిట్టాను, అట్లనే ఉంటుందా? ఉండదా? ఇటుకపేట కరుగుతుందా? కాలబెట్టిన ఇటుకపేట కాలడానికి ఉపయోగపడని పెడ్డ కరిగిపోతుంది, కానీ కాలే పెడ్డ మాత్రం అస్సలే కరిగిపోదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపడదాం. కుండ ఎంత పలసగా ఉంటుంది. దాని కుండను తయారు చేసిన తర్వాత దాన్ని ఆ యొక్క కాగడలో పెట్టిన తర్వాత, ఆ కుమ్మరి కొలుగులో పెట్టిన తర్వాత భయంకరంగా బాగా కాలబెట్టిన తర్వాత ఇట్లా కొట్టి సుత్త టంగ్ 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 అంటుంది. ఇక అది తర్వాత కరిగిపోతుంది. దాంట్లో నీళ్ళు పోసి మనం వాడుకుంటూ ఉంటాం. ఏ ఫ్రిడ్జ్లో నీళ్ళు అవసరం పడతాయి. హల్లెలూయా. అంటే ప్రతి వ్యక్తిలో నువ్వు స్థిరపడడం కొరకు నీకు ఇలాంటి శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ ఈ శ్రమలలో నువ్వు ఓడిపోతున్నావు, ఈ శ్రమలలో నువ్వు పడిపోతున్నావు, ఈ శ్రమలలో నువ్వు చెడిపోతున్నావు, ఈ శ్రమలలో నువ్వు దిగజారిపోవద్దు. దైవజనుడైన మరి సాయిలన్న గారు ఒక పాట రాసిండు. ఏంటో తెలుసా? తుప్పు బట్టి పోవుట కంటే కరిగిపోతా యేసయ్య నీ సేవలో,
అరిగిపోతా యేసయ్య నీ చేతిలో, తుప్పు బట్టి పోవుట కంటే కరిగిపోతా యేసయ్య నీ సేవలో, అరిగిపోతా యేసయ్య నీ చేతిలో. వెండి బంగారాల కన్నా ధనధాన్యముల కన్నా, వెండి బంగారాల కన్నా ధనధాన్యముల కన్నా నిన్ను పొందుటే నాకు ధన్యము యేసయ్యా, నిన్ను పొందుటే నాకు ధన్యము యేసయ్యా. తుప్పు బట్టి పోవుట కంటే కరిగిపోతా యేసయ్య నీ సేవలో, అరిగిపోతా యేసయ్య నీ చేతిలో. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో చూడండి, ఏ పాత్రనైనా తీసుకొచ్చి పక్కకెత్తే ఇనుప పాత్ర ఖచ్చితంగా తుప్పు పట్టిపోతుంది. నువ్వు ఎంత వాడతావో అది ప్రయోజనకరమైన పాత్రగా ఉంటుంది. హల్లెలూయా. ఈ దైవజనులు అంత కఠినమైన తీర్మానాల ప్రకారం ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు కానీ ఆ దైవజనులు కానీ బలంగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దైవజనమా, రేపు పరలోకములో దేవుడు వీరిని ఏం చేస్తాడు? ఆకాశ నక్షత్రాలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. ఛార్జింగ్ ఎవరైనా పెడతారా? ఎవరు పెట్టరు. గమనించాలి. బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రముల వలె జ్యోతుల వలె ప్రకాశిస్తారు అన్నాడు ఆయన. బుద్ధిమంతుడెవడు? చిన్న ఏదైనా మిస్టేక్ రాగానే కాదు, సందు దొరికితే చాలు ఏమంటే తప్పించేటోడు బుద్ధిమంతుడు కాదు. ఇది స్థిర హృదయం కాదు. దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి, దేవునితో ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ సంవత్సరంలో ఒక్క ఆబ్సెంట్ కూడా నీ సన్నిధిలో నాది ఉండకూడదు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. పవిత్ర వాళ్ళ స్కూల్కి వెళ్తూ ఉంటున్నాట, సార్ అన్నట నెలకు నెల ఎవడైతే వస్తాడో వానికి పెన్ను గిఫ్ట్ ఇస్తానంటే పవిత్ర 2-3 సార్లు పెన్ను గిఫ్ట్ పొందుకున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఈ దైవజనుడైన యేసన్న గారు దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రభువా, నీవు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినావు కదా, అసలు అర్హత లేదు, 5వ తరగతి 5 సార్లు నేను తప్పిపోయినా అయినను నీవు నీ కృప ద్వారా నేను భయంకరమైన క్యాన్సర్ వ్యాధి చేత, బ్లడ్ క్యాన్సర్ చేత నేను 7 సంవత్సరాలు పిచ్చోనిగా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఎవడు నాకు సహాయం చేయలే, నా తల్లిదండ్రులు కూడా నన్ను చదువు చేయలేదు. ప్రభువా, ఇప్పుడు నువ్వు నన్ను బ్రతికించి మధ్యరాత్రి నన్ను తాకి స్వస్థపరిచి నీ గాయాల ద్వారా నాకు స్వస్థతనిచ్చి నన్ను ఈ స్థితిలో నిలబెట్టావు కాబట్టి నా మరణం వరకు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను నీ సన్నిధిలో నేను గొప్ప పరిచర్యలో నేను ముందు కొత్త ప్రభువా, నా తీర్మానంలో నేను వెనుకకు రాను ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాడట. హల్లెలూయా. ఆ ప్రార్థన ప్రకారము వెళ్ళి ఒకరితో పరిచర్య చేస్తే, సావాసం చేస్తే 10 సంవత్సరాలు వారితో పరిచర్య చేసిన తర్వాత మరి ఈయన పాటలు రాసి పాడుతూ ఉంటే ఈయనలో ప్రత్యేకమైన కృప దేవుడు అనుగ్రహించాడు. నువ్వు వెళ్ళి వేరే సేవ చేసుకొని నువ్వు దేవుని సన్నిధిలో వాడబడతావని వాళ్ళే గుర్తించి ఈయనను 10 రూపాయలు ఇచ్చి పంపించారట. 10 సంవత్సరాలకు. ఎన్ని సంవత్సరాలకు? సంవత్సరానికి ₹1 జీతం పంపిస్తే ఆయన అనుకున్నాడట కదా, 10 సంవత్సరాలకు నాకు 10 రూపాయలు ఇచ్చారు ప్రభు అని చెప్పి ఆ 10 రూపాయలు పట్టుకుని పోయి లేమల్లే అనే ఆ బోర్డు దగ్గర, అంటే లేమల్లకు 14 కిలోమీటర్లు ఉంటుంది, ఆ స్థలములో ఈయన ఒక గుడి చేసుకొని ప్రారంభం చేసిండట. ప్రార్థన ప్రారంభం చేస్తే అక్కడ ప్రజలు అక్కడ ఒక స్టేజ్ ఉంటుందట కానీ ఎవరు లేరు. స్టేజ్ ఉంటుంది కానీ ఎవరు లేరు. మీరు గూడూరు పోతుంటే చూడండి, రాళ్ళవాగు దాటిన తర్వాత ఒక ఊరికి వెళ్ళే రోడ్డు ఉంటుంది. అక్కడ వెళ్ళడానికి రోడ్డు ఉంటుంది కానీ అక్కడ ఇండ్లు ఏమి లేవు అక్కడ. సేమ్ అట్లాంటి స్థలంలోనే ఈయన ఒక గుడి చేసుకొని ఉంటే బస్సు దిగి పోయేటోళ్ళకు ఈయన పాటలు పాడి వినిపించేదట. ప్రతిరోజు చీకటితో లేచి ప్రార్థన చేసి వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చి ఆ గుడిసెలో పడుకునేదట. భోజనం లేదు, ఒక్క ఆత్మ లేదు. సువార్త ప్రకటిస్తాడు వచ్చి పడుకుంటాను ప్రార్థన చేస్తుండు. అట్లాంటి సమయంలో ఒకరోజు వాళ్ళ డాడీ వచ్చిందట. గమనించండి దైవజనమా, హల్లెలూయా. ఒక్కసారి దేవునితో తీర్మానం చేసుకుంటే, నీ భార్యతో నీ భర్తతో ఒకసారి తీర్మానం చేసుకుంటే నువ్వు సత్యదాకా ఆయనతోటే కలిసి ఉండాలి. ఇంకా వేరొకరితో కలిసి ఉంటే ఏమవుతుంది? వ్యభిచారం అనబడుతుంది. గమనించాలి. హల్లెలూయా. అది స్థిర మనసు కాదు. లేరా? ఇప్పుడు ఉన్నారా లేరా? చాలామంది స్త్రీలు ఉన్నారా లేరా? పురుషులు ఉన్నారా లేదా? వారికి స్థిరత్వం ఉన్నదా? లేదు. స్థిరత్వము లేని వ్యక్తి ఏమవుతాడు? చెడిపోతాడు, వాడు పడిపోతాడు, వాని ఇల్లు కట్టబడదు, వాని కుటుంబం దీవించబడదు, శాపగ్రస్తమైన కుటుంబంగా ఆ కుటుంబం మార్చబడుతుందని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది దైవజనమా. హల్లెలూయా. చూడండి, ఈయనే
అక్కడ వాళ్ళ డాడీ వచ్చిందట. రాగానే నాన్న వచ్చి కొన్ని విషయాలు మాట్లాడి, ఏందిరా ఇది ఏందట, ఏందిరా ఇది, అసలు నువ్వు ఎవరి కొడుకు అనుకుంటావు, అసలు నీ స్థితి ఏంది, నువ్వు ఉన్న స్థితి ఏంది. హల్లెలూయా. ఆయన ఒక ధనవంతుని కొడుకు. ఎవరి కొడుకు? రైస్ మిల్ ఉన్నది ఆయనకు ఆ రోజులలో. మరి డబ్బు ఉంటుందా ఉండదా? బియ్యము, సకల సంపదలు వాళ్ళ ఇంటికాడ అవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని వదిలిపెట్టవచ్చు. ఏంది నాన్న ఇది, అవసరమా నాన్న, పాపా అని మూటములో చదువుతుండట వాళ్ళ డాడీ. అప్పుడు ఈయన ఒక మాట అన్నాడట. ఏమన్నాడట అంటే, బలిపీఠం మీద సగం కాలిపోయిన వ్యక్తి నీకు పని చేయడు నాన్న అన్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. మనము బలిపీఠం మీద కాలిపోయే వ్యక్తులమై ఉండాలి. మనకు ప్రార్థన అనే ఒక బలిపీఠం ఉంటుంది, దాంట్లో కాల్చబడాలి. మట్టైనా సరే కాల్చబడితే కరిగిపోకుంటుంటుంది. నేను ఆ జీవితంలో కూడా మనము కాల్చబడాలి, శ్రమలలో కాల్చబడాలి దైవజనమా. అప్పుడు అన్నాడట, నిజమే, నాగటి మీద చేపెట్టి వెనకకు చూసేటోడు నా రాజ్యానికి పాత్రుడు కాదని దేవుని వాక్యం రాయబడి ఉన్నదని. వాళ్ళ డాడీ కూడా క్రైస్తవుడే. ఎవరు? క్రైస్తవుడే. కాకపోతే వాళ్ళ క్రైస్తవ్యం ఎసంటిది, రోమన్ క్యాథలిక్ కావచ్చు, ఆర్సీఎం కావచ్చు, లేదా ఈ కులమత గురుక్రీస్తు సంఘం లాంటిది కావచ్చు. ఆ మాట చెప్పి వెంబటి ఆయన వెళ్ళిపోయిందట. ఒకరోజు బాగా భయంకరంగా ఆకలి అవుతున్నది, భోజనం లేదు. సువార్త ప్రకటించి వచ్చి ఏం చేసిండు, పడుకున్నాడట. ఎందుకంటే లేదు తినడానికి. డొక్కంతా ఎండిపోయింది. ఎండిపోయినప్పుడు కొన్ని మంచులు దాగి పడుకున్నాడట. అప్పుడు లేచేసరికి వాళ్ళ వదిన టిఫిన్ల నిండా భోజనం పట్టుకొని వచ్చిందట. మటన్ వండుకొని పట్టుకొని వచ్చి ఈయన సడన్గా కాళ్ళల్లో, అరికాళ్ళల్లో, చేతులల్లో చెమటలు, కాళ్ళల్లో చేతులల్లో చెమటలు వచ్చి, ఎందుకంటే బీపీ డౌన్ అయ్యి భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు సడన్గా లేచేసరికి అలా వదిలి ఉన్నదట. ఏందయ్యా ఇది, ఏమంటుందట, ఏందయ్యా ఇది, నీకేం తక్కువ, నీకు ఇక్కడ వచ్చి ఉంటాను, ఇదేం గచ్చంతరమయ్యా, అవసరమా, దేవుడు బాగు చేసిండు, చేదురా, సేవ చేసుకోరాదు, ఏమైతుంది అని చెప్పి అంటే, లేదమ్మా అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ భోజనం పెడితే తిన్నడట. ఆమెకే కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆమె కూడా వెళ్ళిపోయిందట. గమనించండి, ఈరోజు నీవు కూటికి నువ్వు ఉన్న స్థితిలో, భోజనం లేని స్థితిలో ఉంటే ఎందరినో వెతకడం కొరకు పోతున్నావు. కానీ ఈయన అట్లా వెతకడం కొరకు పోలే, మోకరించి అక్కడనే ప్రార్థన చేయడం ప్రారంభం చేసిండు. దైవజనమ, ఒక స్థిరమైన సన్నిధి ఆయనలో ఉన్నది, ఒక స్థిరత్వం అనేది ఆయనలో ఉన్నది. ఏది ఏమైనా దేవుడు చేయగలడనే ఒక సమర్థతతో ఆయన నిలబడ్డాడు. దైవజనమ, ఒకరోజు ఆయన సేవ ప్రారంభిస్తున్న సమయంలో, ఈ రోజులలో 100 రూపాయల నోట్లు, 500 నోట్లు, 1000 రూపాయలు, ఇప్పుడు 2000 నోట్లు వచ్చినాయి. అప్పుడు 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయి, కానీ ఎవనియో ధనవంతుని కాడ ఉండేది. ఇప్పుడు ఇక్కడ అందరు ఎక్కడ కొండలలో కోనలలో పని చేసుకునేటోళ్ళు ఆయన దగ్గరికి వచ్చి 5 పైసలు, పావుల, బేడ, 2 పైసల బిల్ల, 3 పైసల బిల్ల, ఇవన్నీ నాకు కూడా తెలుసు. నేను 5 పైసల బిల్ల పట్టుకొని ఆదివారం చీకటితోటి లేచి నేను మైపాస్ డబ్బా ఉండేది, అలా పోయి పిప్పరమెట్టు కొనుక్కొని పోయి బల్లె కూర్చొని ఆదివారం నాడు తినేది. అంటే నాకు 5 పైసల బిల్ల గురించి నాకు తెలుసు. హల్లెలూయా. ఇట్లాంటి ఆయనకైతే ఈయన ఒక రోజు అట కోడిగుడ్లకు పోయిందట. కోడిగుడ్లకు పోతే ఆ కోడిగుడ్లు మంచి కోడిగుడ్డుని కొనలేని స్టేజ్ అయినది. మంచి కోడిగుడ్డుని కొనలేని స్టేజ్. గమనించండి దైవజనమా, ఉన్నదక్కడ రైస్ మిల్లు, భోజనం ఉన్నది, సకల సంపదలు ఉన్నాయి ఇంటికాడ. కానీ ఈయన దేవునితో చేసుకున్న తీర్మానం ఏంటి? సత్యాంత వరకు నీ సేవలోనే ఉంటా, నా ఇంటికి పోను అని ఒక నికా షరతు మీద ఒక తీర్మానం చేసుకొని వచ్చాడు. ఎందుకంటే వెనకకు చూస్తే ఏమవుతుంది, మళ్ళీ లోకంలో కలుసుడేగా. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ పలిగిపోయిన కోడిగుడ్ల గురించి నేను ఒకవేళ ఆ రోజు క్రిస్మస్ కావచ్చు, నీకు ఆ స్థితి ఉందా? ఉన్నదా? ఎవరికైనా కోడిగుడ్డు కూడా కొనలేని స్టేజ్లో ఉన్నారా? మీరు ఎవరన్నా ఉన్నారా? హల్లెలూయా. క్రిస్మస్ కావచ్చు, లేదా ఈస్టర్ కావచ్చు, లేదా ఇంకేదైనా పండుగ కావచ్చు దేవుంది. ఆ పండుగ రోజు డబ్బులు లేవు కాబట్టి
ఆ పడ్డ రూపాయో ఆటాను నువ్వు పట్టుకొని పోయి కోడిగుడ్డు కొనుక్కోవడానికి పోతే ఒక్కటైతే నాకు మంచి కోడిగుడ్డు వస్తుంది, కానీ నాతో కొంతమంది ఉన్నారు కదా భక్తులు, వాళ్ళకు కూడా పలిగిపోయిన కోడిగుడ్లు తెచ్చి మేము వండుకుంటామని చెప్పి ఆ దుకాణం కాడ 1-2 గంటలు నిలబడ్డాడట. ఎందుకో తెలుసా? అక్కడ చాలామంది ఉన్నారు. ఈయన పేరుకి ఎవరు? పాస్టర్. పేరుకు పాస్టర్కు తెల్ల బట్టలే ఉంటాయి కానీ లోపల ఏమి ఉండదు. హల్లెలూయా. ఈ తెల్ల బట్టలు వేసుకుని మంచి బట్టలు వేసుకుని అయినా ప్రసంగం చేయవానా అని చెప్పి అంటారా అనరా? నేను ఇక్కడ చినిగిపోయిన బట్టలు వేసుకొని చెప్తే ఏమవుతుంది? పిచ్చిగా ఉండదా? సేమ్ అట్లనే తెల్లని వస్త్రాలు వేసుకొని చేసేది. ఏమున్నది? పోయిందట. పోయి ఆ కోడిగుడ్ల దగ్గర నిలబడితే వాళ్ళందరూ పోతున్నారట. నువ్వు చెప్పయ్యా అని చెప్పి వాళ్ళ వైఫ్ అంటుందట, ఆ దుకాణ పైన వైఫ్. అంటే సార్ వచ్చిన తర్వాత తీసుకుంటామ్మా అంటట. ఎందుకంటే దొంగతనంగా ఆయనకు ఒక రోజు చెవులో చెప్పిండు, పగిలిపోయిన కోడిగుడ్లు ఉంటే నాకు చెప్పు, నేను తీసుకపోతా అని చెప్పిండట. ఎంత స్థితి ఒకసారి గమనించండి. దాని తర్వాత అందరు పోయిన తర్వాత మరలా చెప్పు ఏం చెప్పు, నీ బాధ ఏం చెప్పు, అసలు ఏంది? ఉద్దర కావాలన్నా? లేదమ్మా. మరి ఏంది నీ బాధ ఏం చెప్పు అంటే అప్పుడంటాను చిన్నగా, మరేనో పలిగిపోయిన గుడ్లు ఉన్నాయి. ఏంది అయ్యా? ఏంది? మంచిగా చెప్పు, పోవాలా, మాకు పని ఉన్నది అని చెప్పి అంటుందట. మరేనో పలిగిపోయిన కోడిగుడ్లు ఉన్నాయి కదా అవి. మా కుక్కకు ఆంబులెట్లు లేకుండా చేసే వ్యక్తివి నువ్వేనా? వాళ్ళ కుక్కకి వేసేదట ఈ పలిగిపోయిన గుడ్లు. వేస్తారు కదా ఎవరైనా, ఉట్టిగా బయట పారేసేది ఎందుకని? ఇప్పుడు కుక్కల్ని పెంచుకుంటలేరా? మా ఊళ్ళో నెలకు 6,000 రూపాయలు పెట్టి కుక్కల్ని పెంచేటోళ్ళు కూడా ఉన్నారు మా ఊళ్ళో. మనకు తినడానికి కొంతమందికి భోజనం ఉండదు, వాడు కుక్కకే 6,000, 7,000, 10,000 పెడతారు. వానికి అవ్వయ్యకు బువ్వ పెట్టే శాత కాదు, వానికి కుక్కలకు పెడతాను వాడు. వీడు ఎవరి కొడుకు? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. గమనించండి దైవజనమా. అప్పుడు అనగానే తన మనస్తాపానికి గురైందట, బాధపడి మనసులో అనుకోవచ్చు, నాకు వెళ్తే బొచ్చడు ఆస్తున్నది, ఈ పనికిరాని కోడిగుడ్డ ఈ దుకాణమే కొంటా, కానీ ప్రభువా నీ కొరకు నేను తగ్గించుకుంటానని చెప్పి మనస్తాపానికి గురై మనసు చంపుకొని ఆ కోడిగుడ్లను తీసుకొని వెళ్ళిండు. ఈరోజు ఆయన జీవితంలో చూసినట్లయితే 4,50,000 మంది ఒక్క మీటింగ్ పెడితే అక్కడికి వస్తారు ప్రజలు. 4,55,000 మందికి ప్రతి ఒక్కడు తినే కోడిగుడ్డు ఎత్తాడు అక్కడ. గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. మళ్ళా పొట్టు కూడా దానికి ఉండదు, పొట్టు తీసే. ఎంత శ్రేష్టంగా ఉంటుంది ఆ భోజనం. స్థిరపడ్డాడు ఆయన, నిలదొక్కున్నాడు. హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. అగో స్థిరత్వం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. భక్తిహీనతను బట్టి ఎవరు స్థిరపరచబడరు. అంత కడుపేదరికములో ఆ వ్యక్తి ఉన్నను ఆయన ఏం చేసిండు? భక్తిహీనతలో లేడు ఆయనే. యేసన్న గారు ఎట్లున్నాడు? ఆయనే తన నీతిని కాపాడుకున్నాడు. ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసా? క్రైస్తవులు ఈరోజు క్రైస్తవ్యాన్ని అమ్ముకుంటూ ఉన్నారు. క్రైస్తవులు నమ్మకాన్ని అమ్ముకుంటున్నారు. క్రైస్తవులు నమ్మక ద్రోహం చేస్తున్నారు. క్రైస్తవులు మోసం చేస్తున్నారు. క్రైస్తవులు లోకం చేస్తున్నదంటే వాడు చేస్తాడు. వాడు ఎవరి చేతులు ఉన్నాడు? వాడు దయ్యం చేతులు ఉన్నాడు, మోసగాని చేతులు ఉన్నాడు. వాటిగా వాడు మోసం చేస్తున్నాడు. కానీ క్రైస్తవుడే మోసం చేస్తూ ఉన్నాడు అని అంటే నువ్వెవరి చేత నడిపించబడతావు? దయ్యము చేత కదా. నువ్వు స్థిరపడాలి అంటే నువ్వు భక్తిహీనతలో, నువ్వు అబద్ధాలు ఆడుకుంటా, నువ్వు మోసం చేసుకుంటా, నువ్వు దేవుని సన్నిధిని దొంగిలించుకుంటా, 6 నెలలకు ఒక రోజు ప్రార్థనకు వచ్చుకుంటా, లేకపోతే ఇంకా వివిధ రకాల భక్తిహీనతలు ఉంటాయి. దైవజనమా, వివిధ రకాల భక్తిహీనతలు ఉంటాయి. ఆ భక్తిహీనత వలన నువ్వు స్థిరపడలేవు, నువ్వు బలపడలేవు, నువ్వు క్రీస్తులో అంటుకట్టబడి ఉండలేవు. నువ్వు ఆ యొక్క చెట్టుకు, ఆ ద్రాక్ష వల్లికి నీ అంటు తెగిపోతుంది. నువ్వు స్థిరపడవు. ఎప్పుడు ఒక చోట పీకి పెట్టబడిన మొక్క వలె నువ్వు ఉంటావు. అదే మరుగుజ్జు రూపాన్ని దాల్చి ఉంటావు నువ్వు స్థిరపడాలి. ఈరోజు హోసన్న గుడారాల పండుగకు ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు తెలుసా? ఒకప్పుడు 84 మందితో ఆ గుడారాల పండుగ ప్రారంభం చేస్తే ఇప్పుడు 4,55,000 మంది కంటే ఎక్కువ ప్రజలు ఆ గుడారాల పండుగకు ఏటేటా గుంటూరుకు వెళ్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం.
ఎంతమంది ప్రారంభం చేశారు? 84 మందితో 83 మందితో ప్రారంభం చేస్తున్నట ఇప్పుడు 4 లక్షల కంటే ఎక్కువ ప్రజలు ఆడికి వస్తున్నారు. ఈయనే స్థిర మనసు కలిగి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఒక స్థిర మనసు కలిగి ఉండాలి. ఎప్పటికీ ఒక స్థిర మనసు ఉండాలి. 4 రోజులు ఒక్కొక్క మనసు. కుక్క తోకకు రౌతు కడితే కట్టినంతసేపే చక్కగా ఉంటుంది. క్రైస్తవులలో కొంతమంది వాక్యం చెప్పినప్పుడే చక్కగా ఉంటారు వాళ్ళు. దాని తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటారో తెలుసా? మళ్ళీ రౌతు ఇప్పదీసిన కుక్క తోక ఎట్లుంటుందో వీళ్ళ జీవితాలు అట్లుంటాయి. ఎందుకు ఈరోజు చాలా కుటుంబాలు స్థిరపడతలేవు, చాలా కుటుంబాలు దీవించబడతలేవు, చాలా కుటుంబాలు ఎందుకు వెనకబడుతున్నాయి? చాలా కుటుంబాలలో ఆశీర్వాదమును, దేవుడు ఇచ్చే ఆశీర్వాదమును అనుభవించట్లేదు అని అంటే వాళ్ళు భక్తిహీనతలో కొనసాగుతున్నారు దైవజనమా. వారు స్థిరపడట్లేదు దైవజనమా. ఇంకా ప్రతి క్రైస్తవ జీవితంలో స్థిరత్వం అనేది లేదు. స్థిరత్వం అనేది లేదు. నేను భయంకరమైన అనారోగ్యముతో, నేను భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు నాతో దేవుడు ఈ మాటను మాట్లాడి ఉన్నాడు. భక్తిహీనతను బట్టి ఎవడు స్థిరపడడు, కానీ నీతిమంతుని వేరు కదలదని నాతో ఈ మాటను దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇందులో 12వ వచనం గురించి కూడా నాతో మాట్లాడినాడు. ఇంతకుముందు నేను సంఘములో పంచుకున్నాను. అంత అనారోగ్యంతో ఉండి కూడా నేను దేవుని సన్నిధిలో నమ్మకంగా నడిచినప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నాడు. భక్తిహీనతను బట్టి స్థిరపడవు, కానీ నువ్వు యథార్థంగా ఉన్నావు కదా బిడ్డ, నిన్ను స్థిరపరుస్తా. గట్టిగా చప్పట్లు కొడదాం. నిన్ను స్థిరపరుస్తా అని చెప్పి దేవుడు ఆ మాట ద్వారా నన్ను బలపరిచాడు. అప్పుడు నాకు అర్థం కాలే, ఎందుకంటే వివరించి చెప్పే వ్యక్తులు లేక నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ తర్వాత పోతూ ఉంటే నా ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత, నేను బలపడిన తర్వాత, నేను అనేక మందికి అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు ప్రార్థన చేసినప్పుడు వారు బాగుపడతా ఉంటే అప్పుడు నాకు అర్థమైంది, ఆహా ప్రభువా పలానా రోజు నాతో మాట్లాడిన విషయం గురించి ఇదిగో అంత క్లియర్గా నాకు అర్థమయ్యే రీతిలో చెప్పినవు ప్రభువా అని చెప్పి హల్లెలూయా. ఈరోజు యేసన్న గారి యొక్క హోసన్న మినిస్ట్రీ ఎంత అత్యధికంగా ప్రబలుతూ ఉన్నదంటే, ఎంత గొప్పగా ఆ మినిస్ట్రీ ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ ఉందంటే, వారు స్థిర మనసు కలిగి, ఏక మనసు కలిగి, ఏక హృదయము కలిగి, ఏక తాత్పర్యము కలిగి, ఏక బలము కలిగి, దేవుణ్ణి ఒకే రకంగా నమ్ముకొని ఏక మనసు కలిగి దేవునిలో వారు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ మినిస్ట్రీ అంత బలముగా ముందుకెళ్తా ఉన్నది. ఆదివారం సాయంత్రం బయటికి వెళ్ళింది గుత్తా. ఇక మన మనసులన్నీ మళ్ళీ వేరే, ఇక్కడికి రాగానే వేరే, బయటికి వెళ్ళిన తర్వాత వేరే. మేము ఒక వీడియో క్లిప్ చూసినాం. ఆ వీడియో క్లిప్లో వారం రోజులు బూతులు మాట్లాడుతుంది ఆ తల్లి. మాట్లాడిన తర్వాత ఇక చర్చి మెట్లు ఎక్కుతా అంటే ఇక అంటుంది కదా మనసులో ఏమంటుంది తెలుసా? ఇక ఇప్పుడు కొద్దిసేపు నా నోరుని అదుపులో పెట్టుకోవాలి. ఏం చేయాలన్నట? నా నోరుని కొద్దిసేపు అదుపులో పెట్టుకోవాలని అంటుంది. ఉన్నారు అట్లాంటి వాళ్ళు, ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. నువ్వు కొద్దిసేపు కాదు అదుపులో పెట్టుకునేది. నీ బ్రతుకంతా నువ్వు అదుపులో పెట్టుకోవాలి. నీ భర్తను అదుపులో పెట్టుకోవాలి, నీ భార్యను అదుపులో పెట్టుకోవాలి, నీ పిల్లల్ని అదుపులో పెట్టుకోవాలి, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడవాలి, నీ కళ్ళు దగ్గర పెట్టుకొని నడవాలి, నీ చెవులు దగ్గర పెట్టుకొని నడవాలి. నువ్వు ఒక స్థిరత్వం కలిగి దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. అప్పుడే నిన్ను దేవుడు ఏం చేస్తాడు? నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలం ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తూ ఉంటాడు. చెట్టు మరుగుజ్జు రూపాన్ని దాల్చాలన్నా దేవుని చేతిలోనే ఉన్నది. చెట్టు అభివృద్ధి చెందాలన్నా దేవుని చేతిలోనే ఉన్నది. విత్తినది ఒక్కరు, నీరు పోసేది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసేది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరిచెనే, నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే
వాక్యమే నన్ను స్థిరపరిచెని, నా సర్వము నీకే అర్పింతును, నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా. ఎవరు రాసిన పాట? యేసన్న గారు రాసిన పాటే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరిచిందయ్యా. దేవుని మాటలే నిన్ను స్థిరపరుస్తాయి. ఈ మాటలలో లీలమై ఉండాలి నువ్వు. ఈ మాటలు, దేవుని మాటే నిన్నేం చేస్తుంది? స్థిరపరుస్తుంది. దేవుని మాటే నిన్ను బలపరుస్తుంది. దేవుని మాట ద్వారానే నువ్వు ఓదార్చబడతావు. దేవుని మాట ద్వారానే నువ్వు రక్షించబడతావు. దేవుని మాట ద్వారానే నీ ఇల్లు కట్టబడుతుంది. దేవుని మాట ద్వారానే నీ వంశము దీవించబడుతుంది. దేవుని మాట ద్వారానే, దేవుని ఉపదేశము ద్వారానే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ వ్యాధి తగ్గుతుంది, నీ అప్పు తొలగిపోతుంది, నీ ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబెడతా ఉంటుంది. దేవుని వాక్యము బలముగా వేగంగా వెళ్ళి పనిచేస్తుందట దేవుని వాక్యం. దేవుని వాక్యము కంటే బలమైనది లోకములో ఇంకొకటి ఏదీ లేదట. ఆ వాక్యము నిన్ను స్థిరపరచాలి. ఆ వాక్యాన్ని తిరస్కరిస్తే ఎట్లా? ఆ వాక్యాన్ని నువ్వు వినకుండా పెడచెవున పెడితే ఎట్లా? ఆ వాక్యం ద్వారానే ఆ వాక్యం ద్వారా నువ్వు ఏం చేయాలి? వాక్యం అనేది ఒక నీరుకు పోల్చబడ్డది. వాక్యం ఒక మెడిసిన్కు పోల్చబడ్డది. హల్లెలూయా. ఈరోజు గొప్పగా హోసన్నా మినిస్ట్రీ ఎంత ఇచ్చించండి దేవుడు, ఒక స్థిరత్వము ద్వారా. వాళ్ళ భక్తిహీనత వారిలో లేదు. డబ్బు కొరకు కానీ, ఆస్తుల కొరకు కానీ, అంతస్తుల కొరకు కానీ ఆయన పరిగెత్తలేదు. ఆయన దేని కొరకు పరిగెత్తిండు? వాక్యము కొరకు, సువార్త కొరకు. రెగ్యులర్గా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వాక్యాన్ని నీ హృదయంలో పదిలపరుచుకొని ఈ వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు కాలు గోటికి కూడా దెబ్బ దాకనియాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆయన అంటాను 91వ కీర్తనలో, నీ పాదములకు రాయి తగలకుండా తన దూతలాట నిన్ను ఎత్తి పట్టుకుంటారట. నీ పాదాలకు రాయి తగలకుండా నడుచుకుంటూ పోతుంటే వీటికే కదా కాళ్ళకు దెబ్బలు తాకేది. హల్లెలూయా. నీలో స్థిరత్వం ఉన్నప్పుడు, నీలో నమ్మకత్వం ఉన్నప్పుడు. చూడండి, బైబిల్ గ్రంథంలో యోబు గురించి చెప్పి ఆపిన కదా. యోబు ఆయన సమస్తము కోల్పోయిన తర్వాత ఆయన ఏమంటున్నాడు తెలుసా? చూడండి, యోబు గ్రంథం సమస్యలు 20వ వచనం, 1వ అధ్యాయం. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లైనను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చుతిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఒక స్థిర మనసు కలిగినడు, ఆస్తులు సకల సంపదల చేత తులతూగుతున్న సమయంలో ఏ మనసు కలిగి ఉన్నాడో యోబు, ఇవన్నీ పోయిన తర్వాత కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని పోయినాయి? ఖరాబ్ అయిన గంటే బయట ఎత్తే ఎవడు ఎత్తుకపోయారని కాదు. పక్క గొర్రె వెనకకు వచ్చింది ఎవడో పట్టుకపోయిందని కాదు. హల్లెలూయా. చినిగిపోయిన అంగి దండ మీద ఎత్తేవాడు పట్టుకపోయారా అని చెప్పి కాదు. హల్లెలూయా. యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న దైవజనమా గమనించాలి, ఒక్కసారి గమనించండి. లోతులోనికి పోయి చూడండి ఒకసారి. 7 కొడుకులు చచ్చిపోయారు ఒకే రోజు, 3 బిడ్డలు చచ్చిపోయారు ఒకే రోజు, 10 శవాలు ఇంటి ముందట ఉన్నాయి. 10 శవాలు. ఒక ఆమె బర్రె జత్తేనే దేవుణ్ణి వదిలిపెట్టింది. బర్రె జత్తే. ఒక దైవజనం చెప్పిందట ఏమనంటే, అయ్యా మా బర్రెకు మంచిగా లేదు, కొద్దిగా ప్రార్థన చేస్తావటగా, ప్రార్థన చేసి నూనెకు ప్రార్థన చేసి అంటే, నూనెకు కాదమ్మా నేనే ప్రార్థన చేస్తానని పోయిందట. ప్రార్థన చేసినట, బర్రె బాగుపడ్డది. బర్రె బాగుపడ్డ తర్వాత, అయ్యా నాకు ఒక బైబిల్ ఇస్తావా అన్నదట. ఇస్తావా అనగానే ఇచ్చిండు బైబిల్. శ్రద్ధగా గమనించండి. ఇయ్యగానే మంచిగా ప్రార్థనకు వచ్చి కూర్చున్నది. ఆదివారం నాయన ఎక్కడిది భక్తి కాదు, ప్రార్థన. నా జీవితంలో దేవుడు గొప్ప మేలు చేసిన పాస్టర్ ప్రార్థన చేయగానే బాగుపడ్డది బర్రె. నా అంత గొప్ప భక్తుడే వాళ్ళు లేడని చెప్పి వచ్చిగా ప్రార్థన సాక్ష్యం చెప్పింది, ప్రార్థన చేసింది. ఒక 2-3 నెలలు అయిపోగానే బర్రెకి ఏదో సమస్య వచ్చింది. బర్రె పుట్టుకునే ఎగిరిపోయింది. ఎగిరిపోగానే గంటకే బైబిల్ ఇంటికి వచ్చిందట. హల్లెలూయా. ఏం భక్తిది!
హల్లెలూయా. స్థిర మనసు ఉన్నదా ఈమెలో? భార్య గురించి వచ్చినది, నువ్వు కొడుకుల గురించి వస్తానవా? కొడుకుకు రోగం వచ్చిందని, భర్తకు రోగం వచ్చిందని, లేదా ఏ సమస్యలు వచ్చినాయని నువ్వు దేవుని నమ్ముకుంటానవా? అది కాదు నువ్వు నమ్మేది. నీ ఆత్మ రక్షణ కొరకు నువ్వు నమ్మాలి, పరలోకం కొరకు దేవుని నమ్మాలి. వాళ్ళకి ఏదో బాగలేదని నువ్వు వచ్చాను, వాస్తవమే. మా పాస్టమ్మ వాళ్ళ తల్లి పాస్టమ్మ గురించి నమ్ముకున్నది. కానీ నమ్ముకున్న తర్వాత ఇసంటి దేవుడిగా దొరకడని చెప్పి మా మామ ప్రార్థన చేస్తుంటే తన్నినా కానీ దేవుణ్ణి వదిలిపెట్టలే. ఇప్పుడు ఆయన కూడా ఎప్పుడు కూడా కాదనలేక, అంటే కొన్నిసార్లు ఈమె మ్యారేజ్ కానప్పుడు బాగా శోధించిండు, చాలా శోధించాడు, కానీ దేవుణ్ణి వదిలిపెట్టలే. హల్లెలూయా. స్థిర మనస్సు అంటే అది. దైవజనుడు లేకపోయినా కానీ గంటల తరబడి ప్రార్థన చేయగలిగిన సమర్థులు, ప్రార్థనా పరులు కలిగి వాళ్ళు ఉన్నారు. నీకు ఒక్క వారం పాస్టర్ లేకపోతే నీవు శరల కలుసుడే. ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ఇశ్రాయేలుల ప్రజలు 40 రోజులు పాస్టర్ లేకపోతే ఏం చేశారు తెలుసా? ఒక బంగారు విగ్రహమును తయారు చేసుకొని, ఒక దూడను తయారు చేసుకొని, అంతకుముందు అనేక అద్భుతాలు దేవుడు చేసి సావు బతుకుల మధ్యలో వారిని కాపాడి 430 సంవత్సరాలు వాళ్ళు కష్టపడినను వాళ్ళ సంపద, బ్రిటిష్ వాళ్ళు మన సంపద ఎట్లా తీసుకున్నారో అట్లా ఐగుప్తులు తీసుకుంటే ఆ సంపదను అంతా గుంజి వీళ్ళకిచ్చి, ఎర్ర సముద్రం వీరికి ఎదురొస్తే 2 పాయలు చేసి, దాని పేరు ఇప్పుడు మహాసముద్రము, 2 పాయలు చేసి మార్గం మధ్యలో నుండి నడిపించి, ప్రతిరోజు మన్నా ఇచ్చి, ప్రతిరోజు నీళ్ళనిచ్చి, మాంసం కావాలన్నప్పుడు సముద్రపు గాలి నుండి గాలి రాగానే పూరేళ్లను కురిపించి, ఎన్ని రకాలుగా పోషిస్తే 40 రోజులు పాస్టర్ లేకపోతే ఇక ఈరేషం ఎత్తా ఉన్నారట. హల్లెలూయా. ఈరేషం ఎత్తా ఉన్నారు. షట్లకు చీరలు కట్టి, మొగోళ్ళు ఆడోళ్ళ నూపుడు, ఆడోళ్ళు మొగోళ్ళ నూపుడు, డీజేలు పెట్టి డ్యాన్సులు వేసుడు, ఒక్కొక్కడు 2 లోటలు పట్టుకొని తాగుడు ద్రాక్షరసం, ఇద్దరిద్దరు స్త్రీలను తీసుకొని పడి భయంకరమైన పాపం చేస్తున్నారట 40 రోజులు. లేకపోతే ఏం భక్తిది? స్థిరమైన భక్తినా? నీ భక్తిలో స్థిరత్వం ఉన్నదా? నీ భక్తిలో స్థిరత్వం ఉన్నదా? నిన్ను పాస్టర్ కోపం చేస్తే తెల్లారి ప్రార్థనకే బంద్ అవుతావు. బైబిల్ ఏమన్నా తెలుసా? నీతిమంతుడు కొట్టుట తైలాభిషేకం అని రాయబడి ఉంది. నిన్ను టెస్ట్ చేస్తాడు దేవుడు కొన్నిసార్లు. నిన్ను టెస్ట్ చేస్తే నువ్వు ఉట్టిగానే వాహమ్మ ఇన్ని రోజులు ఒక్కసారి కూడా అనలే నన్ను పాస్టర్, ఇప్పుడు అన్నాడు అని తెల్లనాక పొద్దున్నాక ఇక పాస్టర్ మీద సనుగుడు. కొంతమందికి ఉంటుంది ఇట్లా. మీకు ఉన్నదో లేదో నాకు తెలియదు దైవజనమా. నిన్ను శోధిస్తూ ఉంటాడు దేవుడు, నిన్ను టెస్ట్ చేస్తూ ఉంటాడు దేవుడు, నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. ఒక మెడిసిన్ కనిపెడతానప్పుడు, లివర్ గురించి మెడిసిన్ కనిపెడతానప్పుడు ఒక వ్యక్తి నీ కొరకు బలి అవుతాడు తెలుసా? ఒక వ్యక్తికి ఆ మెడిసిన్ వేస్తే అది పోయిన తర్వాత అది మంచిగా పనిచేస్తుందా, మంచిగా పనిచేస్తలేదా అని చెప్పి ఒక వ్యక్తికి వేస్తే ఆ వ్యక్తి బాగుపడితే దాన్ని పని చేస్తారు. లేకపోతే ఆయనను తీసుకుపోయి అల్లబెట్టి మళ్ళీ నానా విధ టెస్టులు చేసి ఆ రోగం ఉండాలి మళ్ళీ నయం చేస్తారు. థమ్సప్ ఈరోజు మనకు అందుతుందంటే, ఒకప్పుడు కొందరిని తీసుకుపోయి మీకు థమ్సప్లు ఉచితంగా ఇస్తాం రా అని కొత్తగా తయారు చేసినప్పుడట థమ్సప్లు ఉచితంగా ఇస్తాం రా అని చెప్పి తీసుకుపోయి నువ్వు రోజు ఒక్కటి థమ్సప్ తీసుకుపో అని చెప్పి తోలేదట. తోలితే థమ్సప్ను వాడు రోజు తాగి వాడు ఆరోగ్యంగా ఉన్నాడనుకో, ఇది మందిలకు తోలొచ్చు అంటే అది మంచిగా లేకపోతే వీని అవయవాలు ఖరాబ్ అవుతాయా కావా అంటే ఒకడు నీ కొరకు బలి అవుతా ఉండు. హల్లెలూయా. గమనించాలి, జాగ్రత్త. హల్లెలూయా. ఇశ్రాయేలుల ప్రజలలో స్థిరత్వము లేదు, నమ్మకత్వము లేదు, కానీ ఇద్దరు స్థిరపరచుకున్నారండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఆయన ఎవరో తెలుసా? ఎవరు? యెహోషువ, కాలేబ్ అనే ఇద్దరు వ్యక్తులు. 40 లక్షల మంది, ఇంచుమించు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, ఇంతే అని చెప్పి లేదు అక్కడ సంఖ్య. ఎందుకంటే 6 లక్షల మంది వీరులే ఉన్నారట, బలమైన యోధులు. అంటే బలహీనులు, ముసలోళ్ళు, అప్పుడే పెరిగేటోళ్ళు బొచ్చడి మంది ఉంటారుగా. 40 లక్షల మంది బయలుదేరితే ఇద్దరు మాత్రమే పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చిరట స్థిరపడి. ఎంతమందిలో స్థిరత్వం లేదు ఒకసారి గమనించండి. ఆ ఇద్దరిలో నువ్వొక్కనివి కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం.
ఆ ఇద్దరిలో నువ్వొక్కనివి కావాలి. ఈ బర్రె భక్తి ఆమె ఏమైంది, బైబిల్ ఇంటికి పంపింది. అది బతికినప్పుడు కృతజ్ఞతలు చెప్పే, బర్రె పోగానే కదా. కానీ యోబు అట్లా చెప్పలే. గమనించండి, యోబు అట్లా చెప్పలే. ఎన్ని గొడ్లు ఎన్ని గొర్రెలు చూద్దాం. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు, వాళ్ళు చచ్చిపోయారు. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. చూడండి, ఇవన్నీ గమనించరు కదా. గొడ్లు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, ఒంటెలు ఎన్ని ఉన్నాయి, గాడిదలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ గమనించరు కదా. ఇవన్నీ ఒకే రోజు పోయినాయి. 10 శవాలు ఇంటి ముందట ఉన్నాయి, 10 శవాలు. అప్పుడు ఆయనకు బాగా బాధ అనిపించి గుండు కొట్టించుకున్నాడట. గుండు కొట్టించుకొని సాష్టాంగ నమస్కారం చేసి భూమి మీద పడి, నాకు దేవుడు ఇవన్నీ ఇచ్చిండు, ఇవన్నీ దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ. ఆయన నన్ను దీవిస్తానన్నప్పుడు నువ్వు చచ్చిపోయేదాకా నమ్మకం ఉంటావా? యోబు, నేను దీవిస్తానని చెప్పి దేవుడు యోబుతో మాట్లాడితే, నేను చచ్చిపోయేదాకా నువ్వు నా ఆస్తి తీసేసినా కానీ నా ఆస్తి తీసేయకపోయినా నీకు నమ్మకంగా ఉంటానని ప్రమాణం చేసిందట. ఎవరితో? దేవునితో. అప్పుడు నిలదొక్కున్నాడు. ఇప్పుడు అంతా పోయిన తర్వాత కూడా యోబు భార్యకు ఆ విషయం తెలియదు కదా. యోబు భార్యకి ఎరకనా? ఇప్పుడు ఆదాముతోటి దేవుడు చెప్పినప్పుడు అవ్వలేదు కాబట్టి కానీ ఈరోజు నువ్వు నేను పాపంలో ఉన్నాం. హల్లెలూయా. ఆదాము స్థిర మనసు కలిగి ఉన్నాడు, అవ్వ స్థిర మనసు కలిగి లేదు. అవ్వలేదు. ఆదాముతో దేవుడు చెప్పిండు, అవ్వతో చెప్పలే. కానీ ఇప్పుడు దేవుడు నాతో ఒక మాట చెప్పిండు. అబ్రహాముతో దేవుడు చెప్పిండు, నువ్వు లేచి పో పలానా దేశం అనగానే దేవుడు నాతో చెప్తాడమ్మని భార్యతో చెప్పకుంటున్నాడా? చెప్పిండు కానీ భార్యతో మాట్లాడింది మనిషా, ఆదాముతో మాట్లాడింది దేవుడా. దేవుని మాటను ఈయన శిరస వహించడు కానీ భర్త మాటను భార్య శిరస వహించలే. ఈరోజు కుటుంబాలలో ఎందుకు స్థిరత్వం లేకుండా పోతాం తెలుసా? భర్త మాట భార్యలు వినట్లేదు, అందుకనే స్థిరత్వం లేదు. భార్యదొక పోకట, భర్తదొక పోకట. మీలో అని చెప్పి నేను అట్లే. కొంతమంది భార్యలు ఏం చేస్తారో తెలుసా? ఆమె పెత్తనం చేయాలనుకుంటుంది. ఆమె పెత్తనం చేయకూడదు. బైబిల్ అంటుంది, భర్త భార్యకు శిరస్సు అయి ఉన్నాడని బైబిల్లో రాయబడ్డది. భర్తే పెత్తనం చేయాలి. వాడు ఎడ్డోడు కావచ్చు, గుడ్డోడు కావచ్చు, ఆయన చేస్తేనే అది ధర్మం. ఒకవేళ ఆయన పిచ్చోడైనా, అయ్యా నీకు తెలియకపోతే నేను చెప్తా కానీ నీ చేతుకుంటూనే రావాలని. యథార్థంగా చెప్తానా? దైవజనరాలు ఉన్నది, నువ్వు అంటే తీసుకోరాదమ్మా, ఏమవుతుంది తీసుకోరాదు, తీసుకొని తెచ్చుకోరాదని అంటే నువ్వు తీసి అయ్యా తీసి అంటుంది. తెలిసి అంటదో తెలియక అంటదో కానీ నాకు తెలియదు కానీ వాక్యాన్ని పాటిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. యోబు జీవితంలో ఒక స్థిరత్వము కలిగి ఉన్నాడు. అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన. దుఃఖం ఉన్నది, బాధ ఉన్నది, వేదన ఉన్నది. మరి తర్వాత చూడండి, తర్వాత అపవిత్రాత్మ పరలోకానికి వెళ్ళింది. పరలోకానికి వెళ్ళి అక్కడ మరలా దేవదూతలకు ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఈ సాతాను పని ఏంది? చెడగొట్టేటువంటి పని ఎట్టుంటో తెలుసా? మంచి గుంపులో చేరుతాడు వాడు. మంచి మనసులకు ఏం చేస్తాడంటే ఒక పుల్లు ఎత్తాడు. అలా పుల్లేసి ఈ పుల్లలన్నీ ఇడిపోయేటట్టు కాలబెడతాడు వాటిని. సాతానుడు కూడా పరలోకంకి వెళ్ళి మంచి ఉద్దేశం కలిగి ఉన్న యోబు మీద ఒక పుల్లేసిండు. అప్పుడు దేవుడు అంటాడు, ఎన్ని చేసినా కానీ నా కుమారుడు నాకు నమ్మకంగా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అతడు ఒక స్థిరత్వం కలిగి ఉంటాడు. మనలో స్థిరత్వం ఎప్పుడు ఉంటుందో తెలుసా? మనలో భక్తి క్లారిటీగా ఉన్నప్పుడే, మనం యథార్థంగా ఉన్నప్పుడే. నువ్వు ఎప్పుడు స్థిరపడతావు తెలుసా? నేను చాలామంది దైవజనులను చూసినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇంత కడకు ఏం లేని స్టేజ్లో కూడా ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏదో రకంగా నాకు పోషణ ఇస్తూ ఉన్నాడు. కొంతమంది దైవజనుల జీవితాలలో అది జరగట్లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళు బొంగుతూ ఉంటారు. నేను చూసిన అండర్ బ్రిడ్జ్ కాడుండి నేను కాజీపేటలో ఉన్నాను అంటాడు, మనబొత్తలగడ్డ నుండి నేను వరంగల్ ఉన్నా అంటాడు. దైవజనుడే. ఒకరోజు పాస్టర్ అమ్మ నేను ఇద్దరం కార్లో పోతా ఉంటే పవిత్ర వేరే కార్లు ఉన్నది, మేమిద్దరం ఒక కార్లు ఉన్నాము. పైన సత్యవేదన కూతురు రిసెప్షన్కి పోతాను బెల్లంపల్లి. పోతుంటే ఆయన అల్లనే ఉన్నాడు. ఎక్కడన్నా ములుగు రోడ్డుకున్నాను అంటాడు. హల్లెలూయా. పరలోకపు తండ్రి వింటా ఉన్నాడు. పక్కకు ఒక అవిశ్వాసి ఉన్నాడు.
ఒక అన్యుడు ఉన్నాడు, వాడు ఏమనుకోవాలి? వీడు దైవజనుడా దయ్యంజనుడా అనుకుంటాడా? అనుకోడా? స్థిరపడతాడా ఆయనే? బలపడతాడా ఆయనే? కట్టబడుతుందా ఈయన ద్వారా దేవుని రాజ్యము? కట్టబడదు. గమనించండి. నా ఎమ్మటి ఒక వారం రోజులు ఉండండి. నా ఎమ్మటి నేను అబద్ధం ఆడుతున్నానా, నేను ఎట్లా నడుచుకుంటున్నానో చూడండి, ఒకసారి గమనించండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనలో, మన చూపులో అబద్ధం ఉండొద్దు, మన వినికిడిలో అబద్ధం ఉండొద్దు, మన మాటలో అబద్ధం ఉండొద్దు. మనం ఏది చేస్తున్నామో దాన్నే చెప్పాలి. ఏది చూస్తున్నామో, ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో వాక్యం ఉంటుంది. ఇర్మియా, నువ్వేం చూస్తున్నావు అంటే, ఫలాని చెట్టు నేను చూస్తున్నానని అన్నాడు ఇర్మియా. మరి నువ్వేం చెప్తున్నావు? ఏం చూస్తున్నావు రాడానంటే, లేదు బాపు, లేదంటే టకటక ఇవన్నీ అపవిత్రమైనవి తీసేసి వస్తాడు. ఇతనిలో మోసం ఉన్నది కాబట్టి మోసపూరితమైన మాటలు వస్తున్నాయి నీ నోటికి. యోబుని గురించి పరలోకం పోయి అక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది. యోబు పిల్లలు చచ్చిరు, అన్ని పోయినాయి, కానీ వాని స్థిరత్వం పోతలేదు. కానీ ఒక్కసారి రోగాన్ని తీసుకురా, అతనిలో స్థిరత్వం అనేది ఉండదని చెప్పంటే, ఎస్ పో యోబు దగ్గరికి అనగానే భయంకరమైన కురుపుల రోగాన్ని యోబుకు పెట్టినను. యోబు భార్య వచ్చి అంటున్నది, ఇంకా నీ యథార్థతను వదిలిపెట్టవా? ఇంకా చాలుతీ నువ్వు చేసిన కాడికి భక్తి. సంపత్, ఇక నువ్వు చేసిన కాడికి చాలుతీ నీ భక్తి, చాలదా? ఇంకా అయిపోయా. హల్లెలూయా. ఏమైందట? అయిపోయా. మరి ఎక్కన అనొచ్చు వెంకన్న గారు, ఏం పోతావుతీ, ఇంకా పక్కోళ్ళు పోతారా? హల్లెలూయా. అన్నియును ఎదురై నాకు వచ్చినను, పరిస్థితులే అపజయముగా నన్ను మార్చినను. అన్నియును ఎదురై నాకు వచ్చినను, పరిస్థితులే అపజయముగా నన్ను మార్చినను. నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభు నందు ఆనందించెదను. నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభు నందు ఆనందించెదను. అంజురపు చెట్టు పూయకపోయినను, ద్రాక్ష చెట్టు ఫలించక పోయినను, గొర్రెల మంద దొడ్డిరలేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. హల్లెలూయా. యోబు అంటున్నాడు, చీకటితోనే లేచి రాగానే గొర్రెలన్నీ ఉన్నాయి, గొడ్లన్నీ ఉన్నాయి, కొడుకులున్నారు, బిడ్డలున్నారు, అన్నీ ఉన్నాయి. ఆయన ఏదో ఒక పని మీద అక్కడికి వెళ్ళిండు. అకస్మాత్తు సుడిగాడు వచ్చి ఇల్లును తాకగానే తన కొడుకులు బిడ్డలు అందరూ చచ్చిపోయినారు. వేరే సేబాయిలు వచ్చి గొడ్లను సమస్తమును తీసుకొని పోయినాయి. కొంతమంది వచ్చి తన పనులను చంపి సమస్త ఆస్తి ఒక్కరోజే హస్తగతమైపోయింది. అయినా కానీ యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని చెప్తున్నాడు. ఒక స్థిరత్వము కలిగి, ఒక స్థిర మనసు కలిగి, ఒక పట్టుదల కలిగి, మరలా దేవుడు నాకు ఇవ్వగలడనే ఒక ఆసక్తితో వాక్యం అంటుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని తన యొక్క స్నేహితులు అంటూ ఉన్నారు. దైవజనమా, ఇప్పుడు వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఏదో చిన్నగా అనే దగ్గే వ్యాధి కాదు. హల్లెలూయా. సమాజంలో అడుగు పెట్టలేని వ్యాధి, రోడ్ల మీద తిరగలేని వ్యాధి, బయటికి చెప్పలేకపోయినా కానీ భయంకరమైన సులుకుపోట్లు, బాధకరమైన కురుపుల రోగము చేత మొత్తిండట సాతానుడు దేవుని ఆజ్ఞతోటే. హల్లెలూయా. బాధకరమైన సులుకుపోట్లు రోగము చేత. అయినను భార్య వచ్చి అంటుంది, ఇక చేసిన కాడికి చాలరా నీ భక్తి, నువ్వు ఒరిగిపోను, నువ్వు జావా, నీకు కాష్టం వేరువా, ఇక చాలా దార భక్తి. వాడిని పట్టుకొని బాగా ఇచ్చేస్తాను. దేవుణ్ణి తిడుతూ ఉన్నది భార్య వచ్చి తిడుతూ ఉన్నది. అయినను ఆయన అంటున్నాడు, ఏందమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? సడన్గా భయపడ్డాడు ఆయనే. ఎందుకంటే అప్పటి వరకు అబద్ధాలు మాట్లాడలే, మోసం మాట్లాడలే, నా వైపు చూడాలి అందరూ. అప్పటి వరకు ఆమె బూతులు మాట్లాడలే, దేవుణ్ణి దూషించలేదు,
అన్యాయం చేసే మాటలు మాట్లాడలేదు, ఎప్పుడు కూడా అసంటి మాటలు ఆమె నోటికి రాలేదట. అందుకనే యోబు పరిశాన్ అవుతాడు. అసలు ఈమెంది ఇట్లా మాట్లాడుతుంది, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఏందమ్మా నువ్వు, ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు కదా. హల్లెలూయా. ఎప్పుడు మాట్లాడని వాళ్ళు సడన్గా మాట్లాడితే గాయమవుతుంది, గుండెలో బాధ అవుతుంది, గుండెలో. ఏమంటుందట, ఆమె మాట్లాడిన మూర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడుతానమేంది. హల్లెలూయా. ఏమంటున్నాడు, మూర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడుతాను అన్న తర్వాత ఏమంటున్నాడు, యోబు గ్రంథం 2:10 అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలతోనైనను పాపము చేయలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. ఏ విషయమందు కూడా పాపం చేయలే. భక్తిహీనత అనేది తనలోనికి రాలే. ఇంకా కాపాడుకున్నాడు, నిలదొక్కున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఓపికతో తన యొక్క భక్తిని కాపాడుకున్నాడు. ఒక రోజు వచ్చింది, దేవుడు తీసుకొచ్చి తన తలపైన చేయి పెట్టగానే తనను దీవించి వెళ్ళిన తర్వాత రోగం చిన్న చిన్నగా కుదుట పడ్డది. అర్థం చేసుకోండి, తలపైన చేయి పెట్టగానే ఎమ్మట కుష్టి పోలే. తలపైన చేయి పెట్టగానే ఏమైంది, అప్పటి వరకు రెచ్చిన పుండ్లన్నీ మానడం ప్రారంభం చేసినాయి. మెడిసిన్కు బాగుపడదు, ఇక నువ్వు బతుకు గింతే అని చెప్పి అప్పటి వరకు డాక్టర్లు చెప్పిరు కావచ్చు. కానీ ఈయన తలపైన చేయబెట్టగానే కుష్టి అంతా పోయింది. ఈయన లేచి రోడ్డు మీదకి వచ్చి ఒక పంచాయి చేయగానే అప్పటికే 6 నెలలు అవుతుంది ఒకడు ప్రేరేపించబడి ఈయన వచ్చి పంచాయి చేస్తే నా బిడ్డ కుటుంబం కట్టబడ్డది. నేను యెహోవా దేవునికి 4 గొర్రెలను, 4 గొడ్లను, 4 ఒంటెలను నేను దేవునికి ఇచ్చుకుంటానని, దైవజనుడైన యోబుకి ఇచ్చుకుంటానని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నానని ఒకడు ఎదురై, ఇప్పుడు నువ్వు నా కంటబడ్డవన్నీ తీసుకొచ్చా ఇయ్యగానే అవి తీసుకుపోయి ఇంటికి పోగానే ఒక్కొక్కటి 4 పెడుతుందట పిల్లల్ని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ పడదాం. ఎన్ని పెడుతుందట? అముడాల. ఇప్పుడు సూదులేస్తే కూడా బతుకుతలేవు. హల్లెలూయా. మొన్న ఒక కోడికి కాళ్ళ రోగం వచ్చింది మన చర్చ్ కాడ. ఇంతకుముందు ఒకసారి కాళ్ళ రోగం వస్తే వేరేటోళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు ప్రభువా ఇది నీ సన్నిధికి నీ పిల్లలు తీసుకొచ్చిరు ప్రభువా, ఈ కోడి సావద్దు ప్రభు అని ప్రార్థన చేసి హాస్పిటల్ పోతే అక్కడ అంతకుముందు కూడా మేము చాలాసార్లు పోయినా, నేను మందు తెచ్చేది కానీ మందు కోలుకోలే. ఇప్పుడు ఆయన ఒక మెడిసిన్ చెప్పగానే దాన్ని తీసుకొచ్చితే కాళ్ళ రోగం పోయి మంచిగా నడుస్తుంది. నేను కోలుకోదనుకున్నా, సత్తది కావచ్చు అనుకున్నా. యోబు పరిస్థితి కూడా ఏమైంది, అంతకుముందు ఏది చేసినా ఫెయిల్ అయింది. ఇక దేవుడు దీవించడం ప్రారంభం చేసిన తర్వాత ఒక్కటొక్కటి 4 పెట్టి అభివృద్ధి చెందుడు కాదు, మామూలు అభివృద్ధి కాదు. ఎక్కడో అడవిలో పుట్టిన పిల్ల కూడా మృగం తినకుండా, కుక్కలు పట్టకుండా వస్తుంది, ఇంటికి నడిచి వస్తుంది. దారులు కట్ట మామూలు ఆస్తి కాదు. ఇది స్థిరపడేటోని జీవితంలో జరిగే మేలు. మొదట పొందుకున్న దానికంటే అధికముగా దేవుడు ఆశీర్వదించిందట. ఏదేదైతే ఆయన ఒక్కడు కోల్పోతే 2 ఇచ్చిండట. మనం స్థిరపడి ఉండాలి, ఒక్క దగ్గర నిలకడ అనేది ఉండాలి. నిలకడ లేకుండా ఈ కార్యాలు జరగవు నీ జీవితంలో. నిలకడ లేకుండా ఈ కార్యాలు జరగవు. హల్లెలూయా. మరలా దేవుడు 10 మంది పిల్లలను ఇచ్చాడు. వాళ్ళ భార్య 10 మందిని కన్న తర్వాత పిల్లలు కానీ అంత ఉన్నదా? అయిపోయింది. ఆమె కానుపు ఉడిగిపోయిన తర్వాత మరలా దేవుడు 10 మందిని ఇచ్చినట పిల్లల్ని. రాత్రిలో నేను యాకోబు చరిత్ర చదివితే అందులో లేయాకు 4 కొడుకులు పుడతారు. ఎంతమంది? 4 కొడుకులు పుడతారు. తర్వాత ఆమె కానుపు ఉడిగిపోయిన తర్వాత మరలా దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తే మరలా 2 దేవుడు ఇచ్చిందట. నాకు ఇంకా పిల్లలు కావాలంటే. అంటే కానుపు ఉడిగిపోయిన వ్యక్తుల జీవితంలో కూడా దేవుడు ఏం చేసే దేవుడు అయినాడు? మరలా ఇచ్చే దేవుడు అయిన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామని మహిమపడదాం. ఎంతమందిని యోబు కోల్పోయినాడో తిరిగి మరలా 10 మందిని దేవుడు ఇచ్చినట. తల ఎత్తుకునే విధముగా దేవుడు చేసిండు. అప్పుడు యోబు దగ్గరికి అప్పటి వరకు కుష్టి వస్తే
అనుకుంటా వాసన అని పోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ మళ్ళొచ్చి ఒక్కొక్కరు బంగారు ఆభరణము, ఉంగురము అవన్నీ తీసుకొచ్చి ఇస్తారట. ఎందుకంటే యోబు సాక్ష్యం బాగా పైకి పోయిందిగా, అనేకులు వచ్చి చూసిపోతా ఉన్నారు యోబును. దేవుడు పరీక్షిస్తే యోబు పరీక్షలో నెగ్గిండాటల్లో అని చెప్పి ప్రచారం జరిగింది కాబట్టి అనేకులు వచ్చి యోబు దగ్గరికి యోబును మెచ్చుకుంటా అంటే వాళ్ళ బంధువులు, రక్త సంబంధువులు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు రాడు. మా సోమక్క బాగా పిల్లల గురించి తప్పిస్తుంది, ఒక్కడు రాలేదు. కానీ కష్టంలో ఉన్నప్పుడు నాకు తెలుసు హల్లెలూయా. మంచాలుంటే మా పెద్దయ్యే చూసుకున్నాడు. అబ్బా దేవుడు ఆ కొడుకుని ఇంకా 50 సంవత్సరాలు బతకాలేసిన వాళ్ళం. ఈరోజు ఎంత కోపం వచ్చినా మా పెద్దమ్మ ఆయనకు బాగా చేస్తాడ సాకిరి, ఎందుకంటే ఒకప్పుడు ఆమెను చూసుకున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. తన కన్నీటి ప్రార్థన, మాలో కొంతమంది చేసిన ప్రార్థన చచ్చిపోయే వ్యక్తిని జీవిగంజి పోసే పరిస్థితి వచ్చింది మా పెద్దయ్యకు ఒకరోజు. కానీ ఆయన ఆయుష్ పొడిగించి దేవుడు నిలబెడతా ఉంది. మంచి క్రియలను బట్టి దేవుడు చెడ్డ క్రియలను చూడడు, మంచి క్రియలనే చూసే దేవుడు ఆయనే. భూమి మీద నీతిమంతులనే చూస్తాడు ఆయనే. అపనమ్మకస్తులను, అస్థిరం కలిగి ఉన్న వ్యక్తులను ఆయన చూడడు, ఆయన వారి వైపు చూడడు ఆయన. హల్లెలూయా. అలాగనే అపోస్తులుడైన పేతురు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు కదా, యేసుప్రభు అంటాడు, ఏమంటాడంటే మీరు కూడా పోతారా హల్లెలూయా. వాళ్ళ సంఘంలో ఒక లొల్లి అయింది, ఒక పంచాయి అయింది. పాస్టర్ ఒక ప్రసంగం చేస్తే అక్కడ ఉన్న ప్రజలకు నచ్చక ఓహో ఇదైతే మేము పాటించకపోతే పోండి అని అంటే చివరికి 12 మంది మిగిలిరు. ఆ 12 మందిలో పేతురు వైపు చూసి యేసుప్రభు అంటాడు, మీరు కూడా పోతారా అన్నయ్య అని అంటాడు. ఏమంటాడట, మీరు కూడా పోతారా అన్నయ్య అంటే ఆయన పేతురు అంటాడు, మేమెక్కడికి పోతామయ్యా, నువ్వే జీవానివి, నువ్వే స్థిర మనసు మాకు ఇచ్చిన దేవుడవు, మాలో స్థిర మనసు ఇచ్చిన దేవుడవు నువ్వు, సమస్తము నీవే, మేమెక్కడికి పోతామయ్యా అని చెప్పి పేతురని నిలదొక్కున్నాడు పేతురు. హల్లెలూయా. చచ్చిపోయేంత వరకు దేవుణ్ణి పట్టుకొని ఉన్నాడు. పరలోకములో గొప్ప సింహాసనాన్ని దేవుడు పేతురుకి ఇచ్చి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. ఒక స్థిర మనసు కలిగి ఉండాలి నువ్వు దైవజనమా. ఒక స్థిర మనసు, చంచల మనసు ఉంటుంది కొంతమందికి. చినుక్కు వీడు చెప్పి తింటారు, వాడు చెప్పి తింటారు. వీళ్ళకు పాస్టరు ప్రసంగం చాలక బయటికి పోయి దొంగ విశ్వాసాల మాటలు వింటారు కొంతమంది. వినేటోళ్ళు ఉంటారు. వీళ్ళు చెప్పి ఈ పాస్టర్ చెప్పింది కూడా పక్కకు పెట్టి ఒక విశ్వాసి ముక్కు రాకితే ఈమె రాకితే అందుకు పోతూ ఉంటుంది. ఇది ఏం మనసు? ఇది దయ్యం మనసు. చెడగొట్టేటోళ్ళు ఉంటారు. సంఘములోనూ అట గొర్రెల చర్మము కప్పుకొని తోడేళ్ళు వస్తాయట. గొర్రెల చర్మం కప్పుకొని తోడేళ్ళు వస్తాయట సంఘములో, ఎక్కడనో కాదు, బయట కాదు. ఇది చర్మము బయటికి గొర్రెది, కానీ లోపల ఇదేంటిది? తోడేలు. గొర్రెతో సావాసం చేస్తుందా తోడేలు? చెయ్యదు. గొర్రె మేలు ఓరుతుందా? ఓరవదు. ఎప్పుడు దీన్ని తినాలి. ఇక్కడ ఈయన బాగా పాటలు పాడి సప్పట్లు కొడతాంటే ఇక్కడ వీడు మీరు మించిపోతాండ్రా, వీని గురించి పాస్టర్కు చెడుగా చెప్పాలి. వీని లోటుపాట్లు ఏదైతున్నది, వీని మనసు అంత ఏంది? వీని తోడేలు మనసు. వీని మనసు ఏం మనసు? తోడేలు మనసు. ప్రార్థన జరుగుతుంటే వాడంతా రిప్పుకుంటా అంటాడు అడ్డమైన చెత్త. ఎందుకంటే అందులో స్థిర మనసు లేదు. ఒకరోజు ఒక్క తన్ను ఇట్లా తంతాడు దేవుడు, బయట పడతాడు, ఇక లోకంలో కలుతాడు. ఒకవేళ చర్చికి వచ్చినా ఉట్టి భక్తే వాళ్ళది. ఆ భక్తిని దేవుడు మెచ్చాడు. బయటికి పోయి ఒక రకంగా చెప్తారు పాస్టర్ గురించి కానీ, ఏలియా గురించి కానీ, లేకపోతే ఈ మరి అక్క గురించి కానీ బయటికి పోయి వేరే రకంగా చెప్తారు. ఇక్కడ మాత్రం సప్పట్లు కొట్టుడు బరాబరే, మళ్ళా సాక్ష్యాలు బరాబరే, అన్ని బరాబరే. బయటికి పోయి దొంగ బుద్ధే. ఇది స్థిర మనసు లేని జీవితం. ఈ మనస్సు మనం కలిగి ఉండొద్దు దైవజనమా. హల్లెలూయా. మనం దేవుని మనసు కలిగి ఉండాలి. అందుకని ఆ దేవుడు అంటాడు, నువ్వు స్థిర మనసు కలిగి ఉన్నావా? స్థిర మనసు కలిగి ఉన్న వ్యక్తి దేవుల్లో ఎల్లప్పుడూ ఒకే తీరుంటాడు. డబ్బులు కొద్దిగా రాగానే పొంగడు. డబ్బులు లేకపోయినా కృంగిపోడు. దేవుడు నాకు ఇచ్చాడని ఉంటాడు. బలగం కొంతమంది కనపడగానే ఇట్లుండడు. ఎప్పుడు ఒకే మనసు. ఎవరితో ఉన్నా, ఎలా ఉన్నా, ఎట్లా ఉన్నా
ఒకే మనసు కలిగి ముందుకెళ్తాడు. ఇది దేవుని మనసు. ఈ మనసు పొందుకుందాం. దేవునిలో కట్టబడి దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిలలో దీవించునుగాక. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.